హలో ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు SonarLint ప్లగిన్ని ఇంటెలిజేలో ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో బిఫోర్ దట్ అసలు SonarLint అంటే ఏంటిది, మనం ఎందుకు వాడాలి? ఈ ప్లగిన్ ఏం చేస్తుందంటే మన కోడ్ ఎఫిషియన్సీని పెంచుతుంది. దీంట్లోపలే మనము బేసిక్గా మనకు సోనార్ ఇష్యూస్ అని చెప్పి ఉంటుంది, అంటే సోనార్ రిపోర్ట్ అని ఉంటుంది. అది మనకు కోడ్ ఇష్యూస్ ఏమున్నాయి, కోడ్ కవరేజ్ ఎంత ఉంది, అవి చెప్తుంది. సో ఈ ఇష్యూస్ దాంట్లోపల మేజర్ క్రిటికల్ బ్లాకర్ ఇష్యూస్ కొన్ని అది సోనార్ రిపోర్ట్ జనరేట్ చేస్తుంది, అందులో చూడొచ్చు మనం. ఓకేనా? సో ఆ ఇష్యూస్ని మనం ముందే ఐడెంటిఫై చేయడానికి వన్ ఆఫ్ ది ప్లగిన్ మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేసేది SonarLint ప్లగిన్. ఓకేనా? సో మీరు జస్ట్ గూగుల్ చేస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఏంటిది అనేది. ఇది అన్ని లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది అండ్ చాలా చాలా యూస్ఫుల్ ప్లగిన్ ఇది. ఇది ఏమవుతుందంటే మనకు మన ఏమంటారు, మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన కోడింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది దీనివల్ల. సో దీన్ని ఇన్స్టాల్ చేయడానికి సింపుల్గా ఇక్కడ పోయేసి ఇంటెలిజే మీదకి పోయేసి సెట్టింగ్స్లోకి పోతా. పోయినాక ఇక్కడ ప్లగ్గిన్స్ సెక్షన్ ఉంది కదా, ప్లగ్గిన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను SonarLint అని చెప్పి టైప్ చేస్తా. జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ చేయడమే. యాక్సెప్ట్ ఇట్ అండ్ లెట్ ఇట్ ఇన్స్టాల్. ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. ఓకే, ఇదే ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్ లోపల అన్ని ఫైల్స్ని స్కాన్ చేసుకుంటుంది. అదే ఆటోమేటిక్గా సజెషన్స్ ఇస్తుంది. మనం జస్ట్ ఇన్స్టాల్ చేయడం ఒకటే మన చేతుల్లో ఉంటుంది, రిమైనింగ్ అంతా అదే అదే సజెషన్స్ అది ఇస్తుంది. మనం దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనా? సంథింగ్ లైక్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం బట్ దాన్ని ఎక్కడ వాడలేదు, సో అదొకటి నెవర్ యూజ్డ్ వేరియబుల్ అని ఇస్తుంది. సంథింగ్ లైక్ ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నా దాన్నే నేను మళ్ళీ స్ట్రింగ్గా టైప్ కాస్ట్ చేస్తున్నా, వాట్ ఈస్ అ నీడ్ ఫర్ ఇట్. సో అట్లాంటి చిన్న చిన్న సజెషన్స్ని అది ఇస్తుంది. ఓకేనా? సో ఇది ఒకసారి ఇన్స్టాల్ అయినాక నువ్వు సింపుల్గా అప్లై అండ్ క్లిక్ ఓకే కొట్టేస్తే సరిపోతుంది. అదే ఆటోమేటిక్గా మనకు మన ప్రాజెక్ట్లోకి అప్లై అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? అది నేను చూపిస్తాను. సో మీకు కనుక ఇంటెలిజే ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఐ థింక్ అన్ని ఐడియాస్కి కూడా ఇది అవైలబుల్గా ఉంది, అన్ని ఐడియాస్కి ఇది వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయడం బెటర్. నౌ యూ కుడ్ సి రీస్టార్ట్ ఐడియా అంటుంది, జస్ట్ రీస్టార్ట్ కొట్టేస్తే సెట్ అయిపోతుంది. ఓకేనా? సో లెట్ మీ రీస్టార్ట్ ఇట్ హియర్. ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయినాక ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఒకటి గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది చూసినా, స్టార్టింగ్ అని. ఇదే సోనార్ ఇష్యూస్, బేసిక్గా SonarLint ప్లగిన్ ఇది. ఓకేనా? చూసినట్లయితే 6 ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. అవేంటిది అని చెప్పి చూద్దాం మనం ఒకసారి. ఓకేనా? ఇగో అన్యూజ్డ్ ఇంపోర్ట్ అంట. ఇగో చూస్తే ఈ ఇంపోర్ట్ అనేది ఉంది, నేను ఇది అన్యూజ్ అసలు పెట్టినా కానీ వాడలేదు. సో ఐ కెన్ సింప్లీ రిమూవ్ దిస్ వన్. నౌ ఒకసారి సేవ్ కొడితే నౌ యూ కుడ్ సి 4 అయింది. ఓకేనా? మళ్ళీ ఇక్కడికి పోయేసి చూద్దాం, ఇది కూడా నేను వాడలేదు అంటుంది. ఓకే, లెట్ మీ రిమూవ్ దట్. షుడ్ బి 3 నౌ. దెన్ ఇక్కడ చూస్తే ఈ ఇంపోర్ట్ కూడా నేను వాడలేదంట. సో డైరెక్ట్గా మనం పోయేసి మేక్ మెథడ్ నాన్ ప్రైవేట్. ఓకే, ఇది ఎక్స్పోజ్ అయ్యేది కదా, గెట్ మ్యాపింగ్ కదా, ఎక్స్పోజ్ అయ్యేది కదా. సో ఇది నేను నాన్ ప్రైవేట్ పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఇష్యూ ఉంది, రిమూవ్ దిస్ ఫీల్డ్ ఇంజెక్షన్. ఓకే, ఇది ఫీల్డ్ ఇంజెక్షన్ నుంచి రిమూవ్ చేయమంటుంది, ఎందుకంటే స్ప్రింగ్ 3.2 అనేది ఫీల్డ్ ఇంజెక్షన్ని సపోర్ట్ చేయదు ఎక్కువ. ఇట్ ఈస్ గో ఫర్ ద కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అంటుంది ఇక్కడ. ఓకేనా? సో లెట్ మీ యూస్ ఆల్ ఆర్క్స్ కన్స్ట్రక్టర్ అండ్ ఇది నేను రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇట్లా నేను ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా చాలా వర్క్ని వాడుకోవచ్చు. ఇదేదో ఉందంట, దీన్ని కూడా పీకేద్దాం. ఓకే, ನಾವು చూసినట్లయితే ఈ కోడ్ అనేది 90% క్లీన్డ్, నాట్ 90%, 100% క్లీన్డ్. సో ఇంత ఎఫెక్టివ్గా, ఇంత ఎఫిషియెంట్గా నేను SonarLintని డైరెక్ట్గా వాడుకొనేసి నా కోడ్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటూ పోతా. సో దీని నేను ఇచ్చేటువంటి బ్యూటిఫుల్ సజెషన్, స్టార్ట్ యూజింగ్ ఇట్. You will also become a really good developer with the help of this. Thank you so much for watching.